హాయ్ అండి, నమస్తే. నేను మీ మల్లేశ్వరి. వెల్కమ్ బ్యాక్ టు మల్లేశ్వరి కిచెన్. ఈరోజు వీడియోలో బియ్యం పిండితోటి చెక్కలు చేసి చూపిస్తానండి. కరకరలాడుతూ భలే టేస్టీగా ఉంటాయి ఈ చెక్కలు. ఆయిల్ అస్సలు పీల్చకుండా నోట్లో పెట్టుకుంటే కరిగిపోయేటట్టు భలే గుల్లగా వస్తాయండి. ఇలా కనుక ఒకసారి ట్రై చేశారంటే ఎన్ని కేజీల పిండితోనైనా చెక్కలు ఈజీగా చేసేస్తారు. చెక్కలు తయారు చేయడం కోసం ఒక అరకప్పు పెసరపప్పును తీసుకుంటున్నాను. మీరు కావాలంటే పెసరపప్పు బదులు పచ్చిశనగపప్పునైనా సరే తీసుకోవచ్చండి. ఇలా పప్పును తీసుకున్న తర్వాత ఇందులోకి 2-3 సార్లు నీళ్ళను పోసుకొని శుభ్రంగా కడిగి మళ్ళీ నీళ్ళు పోసుకొని 1 గంట సేపు అయినా సరే ఈ పప్పుని నానబెట్టుకోవాలి. ఇప్పుడు ఈ గిన్నెను పక్కన పెట్టేసుకొని పిండి కలుపుకోవడానికి ఇలా వెడల్పుగా కొంచెం పెద్దగా ఉన్న గిన్నె కానీ ఇలాంటి ప్లేట్ కానీ తీసుకోండి. ఈరోజు అయితే 1 కేజీ బియ్యం పిండితోటి చెక్కలు చేసి చూపిస్తున్నానండి. సేమ్ మీరు ఇలాగే చేశారంటే ఫస్ట్ టైం చేసినా పర్ఫెక్ట్గా చేస్తారు. కేజీ పిండితోటి చెక్కలు అనేది చేసి చూపిస్తున్నాను. ఇలా గిన్నెని తీసుకున్న తర్వాత ఇప్పుడు ఇందులోకి 1 కేజీ బియ్యం పిండిని తీసుకున్నాను. ఇప్పుడు మనకి చెక్కలు బాగా గుల్లగా రావడానికి కోసం ఒక 4 టేబుల్ స్పూన్లు వెన్న వేస్తున్నానండి. మన ఇంద్రాలలో వెన్నపూస అనేది ఉండిద్ది కదా, ఈ వెన్నపూస అయితే ఒక 4 టేబుల్ స్పూన్లు వేశాను. కేజీ పిండికి మీరు కావాలంటే వెన్న బదులు బటర్ కానీ ఆయిల్ కానీ లేదా డాల్డా కానీ వేసుకోవచ్చు. వెన్న అయితే ఇంకా హెల్దీ కాబట్టి మన అందరిళ్ళల్లో ఉండిద్ది కాబట్టి వెన్నపూసే వేశాను నేనైతే. మీరు కావాలంటే ఇవేవి లేవనుకుంటే ఆయిల్ అయినా సరే ఒక 3 టేబుల్ స్పూన్లు బాగా వేడి చేసి ఒక గిన్నెలోకి తీసుకొని వేడి చేసి ఈ పిండిలోకి యాడ్ చేసుకోవచ్చు. ఇలా వెన్నపూస వేసుకున్న తర్వాత రుచికి సరిపోయిన సాల్ట్ కూడా వేసుకొని ఈ పిండిలో బాగా కలిసేంత వరకు చేతితోటి కలుపుకొని పెట్టుకోవాలి. ఇప్పుడు ఒక 10 పచ్చిమిర్చి, మనం తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి తీసుకోవాలి. అలాగే ఒక 50 గ్రాముల వరకు అల్లం కూడా తీసుకొని పచ్చిమిర్చిని ఫస్ట్ ఇలా మరీ పొడుగ్గా ఉన్నాయి కాబట్టి కట్ చేసుకొని వేసుకున్నాను. అలాగే అల్లాన్ని కూడా చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. వేసుకొని ఈ విధంగా మిక్సీ పట్టుకోవాలి. వీటన్నిటిని మిక్సీ పట్టేసిన పేస్ట్ని ఈ బియ్యం పిండిలోకి వేసుకోవాలి. ఇంకా నేను ఈ పచ్చి కారంతోనే చెక్కలు అనేది ప్రిపేర్ చేస్తున్నానండి. ఎండుకారం వేయటం లేదు. మీరు కావాలంటే కొద్దిగా పచ్చిమిర్చి తగ్గించుకొని 1 స్పూను కారపొడి వేసుకోండి. ఇలా పచ్చిమిర్చి పేస్ట్ వేసుకున్న తర్వాత ఇప్పుడు 1 స్పూన్ జీలకర్ర, అలాగే ఒక 2 రెమ్మల కరివేపాకును కూడా సన్నగా కట్ చేసుకొని వేసుకోండి. ఇప్పుడు మనం నానబెట్టి ఉంచిన పెసరపప్పు కూడా బాగా నానియండి. ఇప్పుడు వాటర్ ఏమి రాకుండా పెసరపప్పు వరకు వేసుకోవాలి. వేసుకొని ఫస్ట్ పిండిలో ఇవన్నీ కలిసేంత వరకు బాగా కలుపుకోవాలి. అల్లం పచ్చిమిర్చి పేస్టు బాగా పిండిలో కలిసేంత వరకు చేతితోటి ఇలా బాగా కలుపుకొని పెట్టుకోవాలి. ఈలోగా స్టవ్ పైన 1 లీటర్ వాటర్ని గిన్నెలో పోసుకొని వేడి చేసుకొని ఈ వేడి వాటర్ని పిండిలో కొద్ది కొద్దిగా ఒకేసారి ఎక్కువ పోసామంటే పిండి మరీ లూజ్గా అయిపోద్దండి. అప్పుడు చెక్కలు సరిగా రావు. అందుకని కొద్ది కొద్దిగా పోసుకుంటూ పిండిని కొద్దిగా సాఫ్ట్గా కలుపుకోవాలి. ఇలా వేడి నీళ్ళు పోసుకోవటం వల్ల చెక్కలు భలే గుల్లగా కరకరలాడుతూ చాలా బాగా వస్తాయండి. మరీ చన్నీళ్ళు కాకుండా మరీ వేడి నీళ్ళు కాకుండా గోరువెచ్చటి నీళ్ళని పోసుకొని ఇక్కడ చూపిస్తున్నాను చూడండి, పిండిని ఇలా కొద్దిగా సాఫ్ట్గా ఉండేటట్టు కలుపుకొని పెట్టుకోవాలి. ఇలా కలిపుంచిన పిండిలో నుంచి మనకి కావాల్సినంత సైజులో పిండిని తీసుకొని ఇలా చిన్న చిన్న ఉండలు చేసి పెట్టుకోవాలి. మనం చేస్తుంది 1 కేజీ పిండే కాబట్టి ఉండలన్నీ కూడా ఒకేసారి చేసి పెట్టానండి. ఈ పిండినంతా ఒకేసారి ఉండలు చేసి పెట్టామంటే మనకి చెక్కలు చేయటం చాలా ఈజీగా తొందరగా చేసుకోవచ్చు అనమాట. ఇప్పుడు ఒక ప్లాస్టిక్ కవర్ తీసుకొని పిండి అంటుకోకుండా ఉండడం కోసం కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి ప్లాస్టిక్ కవర్కి. ఇప్పుడు మనం చేసి ఉంచిన ఉండల్ని ఇక్కడ వీడియోలో చూపిస్తున్నట్టు ఇలా కొంచెం దూరంగా ఉండేటట్టు పెట్టుకోవాలండి. చెక్కలో ఒత్తినప్పుడు ఒకటికొకటి అంటుకుపోకుండా ఉంటాయి అన్నమాట ఇలా పెట్టుకుంటే. ఇప్పుడు పైనుంచి కవర్ పెట్టుకోవాలి. పైన పెట్టే కవర్కి కూడా కొద్దిగా ఆయిల్ రాసి పెట్టుకోవాలి. ఇప్పుడు ఇలాంటి కొంచెం అడుగు ఫ్లాట్గా ఉన్న గిన్నె కానీ లేదా గ్లాస్ కానీ తీసుకొని ఇలా లైట్గా ఉండ మీద లైట్గా ఇలా ప్రెస్ చేసామంటే మనకి ఇలా చెక్కల్లాగా రెడీ అవుతాయి. ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి. ఇలా కనుక మనం కొద్దిగా లైట్గా ప్రెస్ చేసామంటే చెక్కలు అనేది ఈ విధంగా రెడీ అవుతాయండి. మరీ మందంగా కాకుండా మరీ పలచగా కాకుండా ఇక్కడ వీడియోలో చూపిస్తున్నాను చూడండి, ఈ మాత్రం ఉండేటట్టు ఒత్తుకోవాలి. మరీ మందంగా ఒత్తామంటే సరిగా ఫ్రై అవ్వవు. అలాగే మరీ పలచగా ఒత్తామంటే విరిగిపోతాయి, సరిగా రావండి చెక్కలు. అందుకని మీడియంలో ఉండేటట్టు ఇలా ఒత్తుకోండి. మీరు కావాలంటే ఇవే చెక్కల్ని పూరీ ప్లస్లో కూడా ఒత్తుకోవచ్చు. ఇలా చేసుకుంటే మనకి పని చాలా తొందరగా అయిపోయింది చెక్కలు చేయటం. ఇప్పుడు బాండీలోకి డీప్ ఫ్రై సరిపోయిన ఆయిల్ పోసుకొని ఆయిల్ బాగా వేడిగా ఉండాలండి. బాగా వేడిగా ఉన్నప్పుడే మనం చేసి ఉంచిన చెక్కల్ని ఒకటి తర్వాత ఒకటి వీడియోలో చూపిస్తున్నట్టు వేసుకోవాలి. ఆయిల్లో ఎన్నైతే సరిపోతాయో చెక్కలు అన్నీ వేసుకోవచ్చండి. అదే మనకి ఆయిల్ బాగా వేయలేదంటే చెక్కలు ఆయిల్ పీల్చేస్తాయి. అందుకని బాగా వేడిగా ఉన్నప్పుడు ఇలా చెక్కలు వేసుకొని వేసిన వెంటనే గరిటె పెట్టి కదిలేయకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత
అన్ని వైపులా గరిటెతో తిప్పుకుంటూ ఇలా లైట్ గోల్డ్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి. ఇలా చూడండి, వీడియోలో చూపిస్తాను. ఇలా లైట్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకొని వీటిని తీసేసుకోవాలి. ఇలా వాయి తీసేసిన తర్వాత మళ్ళీ ఇంకొక వాయ వేస్తాం కదా, అప్పుడు ఆయిల్ కొద్దిగా వేడి తగ్గిద్ది. అప్పుడు బాగా నూనె వేడి చేసుకున్న తర్వాత మళ్ళీ అప్పుడు మనం రెడీ చేసి పెట్టుకున్న చెక్కలు వేసుకోవాలి. ఇలా చేయటం వల్ల ఆయిల్ పీల్చకుండా చెక్కలు అనేది బాగా గుల్లగా కరకరలాడుతూ వస్తాయండి. ఒకసారి ట్రై చేసి చూడండి.